హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కిచిడీ చేస్తున్నాననమాట. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఆవాలు అయితే నేను వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాక నేనైతే ఇక్కడ అల్లము అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నానండి. చిన్నగా తరిగానమాట. తర్వాత ఇవి కొంచెం మగ్గాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వేసాక ఇవి కొంచెం రంగు వస్తాయి కదండి, అప్పుడైతే ఉప్పు, కారము, పసుపు కూడా నేను ఇక్కడే వేసేసుకున్నాను. నేనైతే చిన్నది మసాలా అయితే వేసాను అనమాట. తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మాడి పట్టకుండా ఉంటుంది. ఇవి బాగా మగ్గాలన్నమాట. మగ్గాక నేను ఇక్కడైతే బియ్యం కూడా వేసేస్తున్నానండి. బియ్యం అయితే నేను 1 కప్పు బియ్యం తీసుకుంటే అందులో సగము పెసరపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఒకసారి బాగా కలిపేయాలి. కలిపేశాక నేను మొత్తం కూడా ఒక 6 కప్పులు అయితే నేను వాటర్ వేసాను అనమాట. నేను ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నానో నేను దాంతోనే 6 కప్పులు అయితే వేసాను. ఎందుకంటే పలుచగా ఉంటే బాగుంటుందన్నమాట, ముద్దలా కాకుండా. చూసారు కదా, ఇంకొకసారి తిప్పుకొని మనము ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. 5 మినిట్స్ ఆగాక ఇంకా చూసారు కదా, చల్లారాక తీసాము. చాలా బాగుందండి. అసలు నాకు చాలా నోరు ఊరిపోయిందనమాట. ఇంకా తర్వాత అయితే నెయ్యి వేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేయడమే అనమాట. చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా హెల్దీ. అందరూ తప్పకుండా